కాంగ్రెస్ తన అభిప్రాయం చెబితేనే తెలంగాణ సమస్య కొలిక్కి వస్తుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది. నాంచుడు ధోరణి, సాగతీత వ్యవహారాలకు కాంగ్రెస్ ఇకనైనా ఫుల్ స్టాప్ పెట్టాలని డిమాండ్ చేసింది. పార్టీ తరపున అఖిలపక్ష సమావేశానికి హాజరు కానున్న మైసూరారెడ్డి, కేకే మహేందర్ రెడ్డి ఢిల్లీ చేరుకున్నారు. అఖిలపక్ష సమావేశానికి పిలిచిన తీరు చూస్తుంటే ఎక్కడా సీరియస్నెస్ కనిపించడం లేదని మహేందర్ రెడ్డి అన్నారు. కొత్త మంత్రి వచ్చారని అవగాహన కోసం సమావేశం ఏర్పాటు చేయడం శోచనీయమని మైసూరా అన్నారు. కొత్తగా హోంమంత్రి వచ్చినారు కాబట్టి ఆయన అవగాహన కోసం ఏర్పాటు చేసినారు. అది చాలా శోచనీయమైన విషయం. ఎందుకంటే ఒక హోంశాఖకు శాఖకు సంబంధించి ఎంతో సమాచారం ఉంటుంది. మంత్రులు మారొచ్చు కానీ శాఖ అయితే ఒకటే ఉంటుంది. కాబట్టి ఆ శాఖలో ఉన్న సమగ్ర సమాచారాన్ని అవగాహన చేసుకుని తన నిర్ణయం తీసుకుంటే తప్పులేదు. కానీ దానికోసం రాజకీయ పార్టీలు పిలవడం అనేది అది రాజకీయ దురుద్దేశంతో జరిగిందే. యూపీఏ గవర్నమెంట్ అన్ని రాజకీయ పార్టీలను పిలిచినప్పుడు అది కూడా ఒక రాజకీయ పక్షం కిందకే వస్తుంది. కాబట్టి వారు కూడా వారి అభిప్రాయం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. వారి అభిప్రాయాన్ని ఆధారంగా చేసుకుని మా పార్టీ అభిప్రాయాన్ని కూడా ఇంత మునుపు ప్లీనరీ సెషన్ లో తీసుకున్న చట్టంలో భాగంగానే మా అభిప్రాయం చెప్తాం. యూపీఏ ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ ఒక భాగస్వామి. కాంగ్రెస్ పార్టీ చెప్పుతూనే ఈ సమస్య కొలిక్కి వస్తుంది తప్ప తర్వాత ఎన్ని పార్టీలు చెప్పినప్పుడు కూడా ఈ సమస్య కొలిక్కి రాదు. ఈ సమస్య కొలిక్కి రావనంటే ఏమంటారు చూడండి, పెళ్లి అయితే కానీ పిచ్చి ముదరదు, పిచ్చి ముదర కానీ పెళ్లి కాదన్న సందర్భంగా ఇలా కాంగ్రెస్ పార్టీ చెప్తేనే ఈ సమస్య కొలిక్కి వస్తుంది. ఎంతసేపు కాంగ్రెస్ పార్టీ ఏంటంటే ఎదుటి వారి భుజం పైన తుపాకీ పెట్టి గుండు పేల్చాలనే ప్రయత్నం చేస్తుంది. ఆ ఆటలు ఇక్కడ సాగవని చెప్తారు.